ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన 12 సంవత్సరాల విజయాలను ప్రజలకు చేరవేసేందుకు తిరుపతిలో 3 రోజుల ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ తెలిపారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 3 రోజుల ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ బీజేవైఎం కమిటీ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిందని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత, మహిళల సంక్షేమ చర్యలకు ప్రత్యేక స్టాళ్లు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందని అన్నారు. రానున్న రోజులలో ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనునిత్యం శ్రమిస్తున్నారని, ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని మరింత బలపరచాలని ఈ సందర్భంగా కోరారు. ప్రగతి పరంలో భారతదేశాన్ని జెట్ స్పీడ్ వేగంతో తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా అవినీతి రహిత పరిపాలన అందిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నారు. మీరు గారు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లో నిధులు కేటాయిస్తూ పోలవరం కానీ, అమరావతి కానీ, రోడ్స్కి కానీ, పోర్ట్స్కి కానీ, ఇలా రైల్వేస్కి కానీ అన్ని రంగాలకి నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్ర భాగంలో నుంచి దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నారు. ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు పార్థసారథి మరియు యువ మోర్చా బృందం కలిసి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనలో ఎన్డీఏ యొక్క ప్రభుత్వ హయాంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి అభివృద్ది కార్యక్రమాల యొక్క వివరాలను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 12 ఏళ్ల సుపరిపాలన మోడీ గారి నాయకత్వంలో నడిచినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిందని చెప్పి తెలియజేయడానికి ఒక మంచి కార్యక్రమం పార్టీ చేపట్టడం జరుగుతోంది. ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈ 12 ఏళ్లు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎటువంటి ఆచరణలు తీసుకొచ్చారు,